వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్లతో అమృత్ 2.0 స్కీమ్ ద్వారా నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ అమృత్ 2.0 స్కీమ్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాల కోసం 4 ELSR వాటర్ ట్యాంకులతో 47 కిలోమీటర్ల పైప్ లైన్తో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకుని అమెరికా తరహాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు విగ్రహాలను పెట్టి వారిని గౌరవిస్తామన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎల్లారెడ్డి పట్టణంలో మరి అమృత్ 2.0 స్కీమ్ కింద సుమారు 35 కోట్ల అంచనాతో ఈరోజు మెగా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళతో కాంట్రాక్టర్తో ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడానికి మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా చాలా సంతోషంగా గర్వంగా కూడా నేను ఈరోజు ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రతి ఆడతల్లికి ఈరోజు ఎండాకాలం కానీ బోర్లల్లో ఆ రోజు ఎండాకాలం రోజు కూడా ప్రతి వార్డులో కూడా మనం బోర్లు కొట్టించినాం. అందరం కలిసి ప్రతి వార్డులో ఇక్కడ నీటి సమస్య రావద్దని ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకొచ్చి బోర్లు వేయించినాం. మరి ఈ పథకం ద్వారా అమృత్ 2.0 స్కీమ్ ద్వారా 35 కోట్లతోని ఇంటికి పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనివల్ల ఇక ఈ ప్రాంతానికి ఏదైతే నీటి సమస్య ఉందో, ఈ పట్టణంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇలా ఆడతల్లులు బిందెలు పట్టుకొని నల్లా వచ్చే వరకు వెయిట్ చేసే పరిస్థితి ఉందో, ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు లేక ఎంతో టెన్షన్తో 2 రోజులకు ఒకసారి నీళ్లు రాకున్న పరిస్థితి. మరి దీంతో 100% సాల్వ్ అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదొక చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఎల్లారెడ్డి పట్టణంలో అందరూ కూడా సమస్యలు చప్పట్లతో ఒకసారి గట్టిగా